సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి. మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి. మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. నువ్వు ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో. ఇది యోగిత్వం. ఇది యోగిత్వం. నిశ్చలంగా ఉండు, నిర్మమంగా ఉండు, నాకు అక్కర్లేదని చెప్పు, అవే వస్తాయి. అలాగే కష్టం వచ్చింది, కష్టమందునైన కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకు నేర్వవలయు. వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి. కరణంలో ఆనందపడే విధానం ఇది. పొరపాటున కాలు విరిగింది, ప్రమాదం జరిగింది రోడ్డు మీద. డాక్టర్ గారు ఏం చేశాడు, 3 నెలల బెడ్ రెస్ట్ అన్నాడు. సుఖంగా పడుకో, రామకృష్ణ అనుకో, పుస్తకాలు చదువుకో, నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసేయి. అది అదృష్టం అనుకోవాలి, అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది ఏడుపు ఏడవకు. ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు? వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ 3 నెలలకు కాదు 3 ఏళ్ళైనా తగ్గదు ఇది. ఎందుకంటే దానికి నేను నీరసం తోడైంది, అది తగ్గుతుంది మామూలుగా. మనం నీరసం కాలు విరిగింది, కాలు విరకపోతే ఏం చేస్తావు? ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా? ఇంట్లో కూర్చోవడమే కదా, దేశం కోసం ఏం చేయవు కదా, ఎందుకు వచ్చిన గొడవ? కూర్చోరండి. కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి. భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం శ్రీ మహావిష్ణువుతో సమానం. లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే మనకి ఏ పొజిషన్ వచ్చింది? వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది. మనం పడుకున్నాం, కాళ్ళ దగ్గర ఆవిడుంది. ఒక్క ఫోటో తీసి మొత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క. ఆయన మామూలుగా పడుకున్నాడు, మనం కాలు విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా. పాల సముద్రం అంటే అయిపోయాయి. కాలుకు బాగానే ఉందనుకోండి, ఆవిడ అక్కడ ఎందుకు ఉంటుందండి? ఆవిడ ఎక్కడికో పోతుంది. అక్కడ బాగానే ఉన్నారుగా, రోగం ఆడుతుంది వెంటనే. అంతేకాదు, గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు, సగం రేటుకి అమ్మేసుకొచ్చు. తర్వాత మనం బాగుంటే ఎవడొస్తాడండి? ఏ పని చేయక్కర్లేదు, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, 3 నెలల విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, భార్య అక్కడే ఉంటుంది, కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంత సుఖం అండి కాలు విరగడం. అలాగని పనిగట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటావా? అది తప్పు. జీవితం అంటే అది కాదు. ఇన్ని సుఖాలు చెబుతున్నాడు కదా అని విరగొట్టుకోకూడదు. విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే ఎప్పుడు సమస్యలు ఉండవు, పరిస్థితులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ సిచ్యువేషన్. కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు. ఆ పరిస్థితులు వచ్చాక ఎదుర్కో. అంతేగాని కాలు ఎందుకు విరిగింది, ఇవాళ శనివారం కాబట్టి విరిగింది, నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది, ఏమిటో సినిమహర్దశ కాబట్టి విరిగింది, ఇవన్నీ ఉండవండి. అనవసరంగా నమ్మి మోసపోకల్లా. ఆ సినిమహర్దశకి నీ కాలు విరగడానికి సంబంధం లేదు. జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవి ఎందుకు పెడతారు? గొప్పులు. నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది. తగలడం ఖాయమే, కొంచెం కుదుపుగా ఉంటుంది. నువ్వు కొంచెం ఫోర్స్గా పోయావనుకో కాలు విరుగుతుంది. జాతకాలు కూడా అంతే. బాబు నీకేదో దశ బాగుండలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమవుతుంది? కాలు విరిగే చోట వేలు విరుగుతుంది, వేలు విరిగే చోట గోరు విరుగుతుంది, తేలిగ్గా తగులుతుంది దెబ్బ. జరగడమే. ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక ఎడిచిన ఉపయోగం లేదు కదా. ఇది వేదాంతం అంటే సరిగ్గా అన్వయించుకోవాలి. అందుకే ఇది వంట పట్టాలంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి. అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తుశాస్త్రంలో మీరు గమనించండి, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. ఎందుకంటారండి? వేదాంతం, వైరాగ్యం, భక్తి, జ్ఞానం వంట పట్టాలంటే, నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ ప్రపంచమంతా విష్ణు మాయ. దాన్ని దాటాలంటే ఒకటే. భగవద్గీత 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు. మయి త్రైగుణ్య విహిత అంటాడు. సరిగ్గా మాయ అనేది దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ జీవితం సంసారం అనేది ఒక మాయయ్య. ఇది త్రిగుణాత్మకమైన మాయ. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీన్ని నేనే విసిరాని ఇవాళ. అందుకని నువ్వు ఈ మాయలో పడ్డావు. నన్ను శరణు పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా. మొహమాటం ఏం లేదు. భగవంతుడిని శరణ పొందాలి. అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై. ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెను. మోహములెన్ని తాళ్ళు. మనం భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, ధనకనక వస్తువాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి. భార్యని ప్రేమించాలమ్మా, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. ఈ అనవసరపు డైలాగులు, సినిమా డైలాగులు వద్దు. ఇవన్నీ సినిమా డైలాగులు అని వారికి తెలుసు.
భార్య కూడా అనుకుంటుంది, ఏమంటో పిచ్చి బ్రాహ్మడు కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు, నేను లేకపోతే ఏమవుతాడో, 12 రోజుల్లోగా 2వ పెళ్లి చేసుకుంటాడమ్మా, కంగారు పడకు, నీకు తెలియదు మీ ఆయన గురించి. 12వ రోజు దాటకుండా చేసుకుంటాడు. ఎందుకంటే శాస్త్రమే, చేసుకుంటే 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు దాటకుండా చేసుకోవాలట. అందుకని వీడు ఏమంటాడు, 12 నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు. అయిపోయిందండి, ఈవిడ ఫోటో తీసాడు, ఆవిడ ఫోటో పెట్టాడు, అదమ్మా మన బతుకు. ఏం మిగలదు ఇక్కడ. పిల్లలు సమితి పిల్లలు అయిపోయారు. ఈ అనవసరం అండి ఈ బంధాలని గురించి చర్చించక్కర్లేక. భార్య భర్త సమస్య, ఇది మోహం. అది మోహం దారికి వెళ్ళకూడదు. మంచిదే, నువ్వు ఉన్నావు సంతోషం, అంతే. ఎవరున్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే, దాని గురించిన సమస్య లేదు. అందుకే నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం, ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు అక్కడ. అవన్నీ నిలబడే విషయాలు కావు. అందుకే మోహములు ఎన్నితాళ్ళు. మనం పెంచుకున్న పిల్లలు అంతే, పెళ్లి చేశాం, లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు, పెళ్లి చేసాం. ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులు అండి, తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లేదండి, వాళ్ళే చేసుకుంటున్నారు. డాడీ ఐ లవ్డ్ సంబడి, ఐ మ్యారీడ్ ఆల్సో, ప్లీజ్ బ్లెస్ మీ. ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్లెస్ చేయమని అడుగుతున్నాడు వాడు. సర్వస్వతంత్రం అమ్మా, ఏం మాట్లాడడానికి వీళ్ళ. పైగా ఏమంటున్నాడంటే, మీకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకోవాలా అంటున్నాడు. ఖచ్చితంగా మనం చూస్తే చేసుకోరు, నచ్చదు. వాడు చూసుకుంటే నచ్చుతుంది. కాకైనా పర్వాలా, కోకిలైనా పర్వాలా, మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు. నువ్వు చూసారా స్థితికి వచ్చారు బ్రతుక. అటువంటిప్పుడు ఒకటే లెక్క, మంచిదయ్యా, సంతోషం, నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు, నీ దారి నువ్వు చూసుకోయే. అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని ఒక ఆశీర్వచనం బారేసేది. మనం యోగ వాసిష్టం పట్టుకుని చూసి కూర్చునేది. మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి. కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు, కొరివి తప్ప. కొరివి పడ్డాన్ని పరుకొస్తాడు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు. ఇంకా వాడిని బట్టి, ఒరే నాయన నా మాట వినరా, నా మాట వినరా అని అక్కర్లేదు ఎండవాడు. 18 ఏళ్ళు దాటాక ఎవడు మాట వినడమ్మా. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకరు దేవుడు, రెండోది వాడే, ఇంకెవరు వినరు. అందులో ఇవాళ పిల్లలన 6 ఏళ్ళు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా, వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా, దాని మాట వింటాడు. కానీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ చదువులు వాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవే, మనమే మాట్లాడడానికి వీలేదు. వాడి ఇష్టం ఏదంటే అది అనవలసిందే. వాడు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాడు. పైగా మీరు ఉండాలి, మీరే చెయ్యాలి, మీరే బారసారు, మీరే అన్నప్రాసన. మన కర్మగాలింది ఇక్కడ. మాట్లాడతాడండి ఖచ్చితంగా. ఏమన్నా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, మీరు లేకపోతే నేను చేసుకోరు. అబ్బా పాటించమని బ్రహ్మచర్యం చూద్దాం, ఎంత మాత్రం ఋష్యశ్వరం కూడా ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు. మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా. నాకు ఇష్టమైన పెళ్ళి అయితేనే నేను వచ్చి చేస్తా, లేకపోతే నువ్వు చేసుకో, నా కుటుంబం పరువు పోయింది ఇక్కడ, నువ్వు వెళ్ళు. మనం కష్ట తీర్చుకోకూడదు, తప్పు. పరువు హత్యలు, వెంటాడడం, పోలీస్ కంప్లైంట్ అనవసరం. 18 ఏళ్ళు దాటే 20 ఏళ్ళు దాటే అంటే లెక్క ఉందండి, దానికి మేజర్ లెక్క. ఆ వయసు వచ్చాక వాళ్ళు చేసుకుంటారండి, లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారు. వెంటబడద్దు, వైరాగ్యం పెంచుకోవాలండి. అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు. సమస్య మీ ఇంట్లో వచ్చినా నా ఇంట్లో వచ్చినా ఒకటేనమ్మా, ఒకటే పరిష్కారం, రెండోది ఉండదు అక్కడ. ఎరిగిపాటి నరసింహరావుకి ఒక రకంగానూ, మామూలు వాళ్ళకి ఒక రకంగా ఉండదమ్మా. ఎవరైనా ఎదుర్కొనేది ఇది. నేనైతే ఇంతే చేస్తా ఖచ్చితంగా. పద్ధతులు ఉంటాయి పెళ్ళికి. ఎప్పుడు కుటుంబం ఉంటుంది, కులం ఉంటుంది, ఆచారం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. మాట విన్నావా మంచిది, లేకపోతే వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో, నాకు అమ్మవారు ఉంది, నీతో పనేం లేదు ఇక్కడ. దెబ్బకి దారికి వస్తాడు, రాడు, మరీ మంచిది, గొడవలేదు. ఉన్నాస్తే అనాథాశ్రమానికి ఇచ్చుకుంటాం, గొడవేం లేదు ఇక్కడ. ఈ తెగింపు ఉంటేనే ఖచ్చితంగా మాట వింటారు. అందుకే మోహములు ఎన్నితాళ్ళు, కొడుకు పట్ల, కూతురు పట్ల, కోడల పట్ల, ఇంటి పట్ల, వస్తువుల పట్ల, ఏ బంధం పట్ల కూడా మోహం పనికిరాదు. ఉంటే మంచిది, వెళ్ళిపోతే నీ ఇష్టం. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు, అంతే లెక్క. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఆయన ఉండగలిగితే ఖచ్చితంగా దారికి వచ్చేస్తాడు. మా అబ్బాయి మాట వినడం లేదండి, మా అబ్బాయి మాట వినడం, చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా, నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. వాడు మగాడు కాబట్టి నేను విన్నాను నేరుగా చెప్పేస్తాడు. ఆడపిల్ల కదా కొంచెం మొహమాటం, ఓకే డాడీ యాజ్ యూ లైక్ ఇట్, ఓకే డాడీ అని బయటికి వెళ్ళి చుట్టూ పీకే డాడీ. మనం చెప్పినట్టు వింటున్నట్టు నటిస్తుంది. బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. విందో బాగా పట్టేసింది. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి రానివ్వనని చెప్పాలి. అబ్బాయి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేశాడు అనగా, వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా, కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. మొహమాటం లేకుండానే మాట్లాడతాను. మనం ఆదరిస్తామని తెలుసును కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇష్టం వచ్చిన చోట పెళ్ళిళ్ళు చేసుకుని, ఇష్టం వచ్చిన కాపురాల సహజీవనాలు కూడా చేసేస్తున్నారండి, పెళ్లి కూడా చేసుకోకుండా. అన్నీ చేసేసి ఎప్పుడూ అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం, పెద్దాళ్ళు కదా, దయా జాలి, మానవత్వం. అంటే మానవత్వం మనకే, వాళ్ళకుండదు అక్కడ.
ఖచ్చితంగా ఉండం. అందుకే మోహములు ఎన్ని తాళ్ళు, సిరిమూటలకు ఎన్ని భుజాలు. ఈ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం మనకి వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. ఇట్స్ నాట్ ఏ సెంటిమెంట్, అది శాస్త్రం. ఈశాన్యం అంటే ఏ దిక్కండి? ఈశ్వరుడు దిక్కు. ఈశాన్యంలో కదా మనం దేవుణ్ణి పెడతాం. దేవుణ్ణి పెట్టిన చోట బరువులు పెట్టద్దంటే అర్థం ఏమిటంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక 3 కోణాలు ఉంటాయి హిందువుల ఆచారాలు. భౌతిక కోణం ఏమిటి అంటే మనం అక్కడ పూజ చేస్తూ ఉంటే 4 పెట్టెలు ఉన్నాయనుకోండి, అస్తమానం ఎవడో వచ్చి ఆ పెట్టి తీస్తాడుగా, టిక్ అని తాళాలు చేస్తాడు. నువ్వు పూజ ఏం చేస్తావు, ధ్యానం ఏం చేస్తావు ఇక్కడ? అలాగే ధాన్యం బస్తాలు పెట్టారనుకోండి, ఎలకలు వచ్చి పరపర కొరుకుతాడు. నువ్వు ధ్యానం ఏం చేస్తావు? పరపర నమశివాయ, పరపర నమశివాయ, పరపర నమశివాయ అవుతుంది. ఏ బరువు పెట్టినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. పిల్లలు పుస్తకాల సంచులు పెట్టారనుకోండి ఈశాన్యం వల్ల, మనం పూజ చేసుకుంటుంటే వాడు వచ్చి డొక్కులు చదువుతాడు, అక్కడ జిప్పులు తీస్తాడు, మన ధ్యానం చెడిపోతుంది. నువ్వు భగవద్ ధ్యానం చేసేటప్పుడు ఏ వస్తువుల మీద నీ దృష్టి ఉండకూడదు అంటే అక్కడ ఆ వస్తువే అక్కడ ఉండకూడదు. అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. దాన్ని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వైపుని పెట్టకూడదు. ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఎవడు చెప్పాడండి వీడికి? ఈశాన్యం వైపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే బుద్ధి లేని మాట. ఈశాన్యం వైపు గోడ కడితే యజమాని పోతాడా? ఆ గోడ ఇలా వచ్చేసి వీడి మీద పడి చంపేస్తుందా? వాట్ లాజిక్? గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని. దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం. విజయవాడలో 1 నెంబర్, విశాఖపట్నంలో 1 నెంబర్, చివరికి వల్లకాట్లో 1 నెంబర్. అసలు నెంబర్ అక్కడ ఉంటుంది. వచ్చేయండి మమ్మల్ని సంప్రదించండి. మనం ఏమనుకుంటాం, భార్య దోషం భార్య ఒప్పుకోదు, భర్త దోషం భర్త ఒప్పుకోడు, పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు, అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి దోషేశారు. అక్కడ గోడ ఉండడం వల్లే మనకు తగాదాలు వస్తున్నాయి. ఎంత జ్ఞానం అండి! మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి, ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి. వాస్తవమని ఆలోచించిన ప్రతి వాడికి తెలుస్తుంది. వాస్తు అనే మాట వస్తు అనే మాట నుంచి వచ్చింది. వస్తువు ఎలా ఉండాలని, ఇది ఒక వస్తువు అండి, ఇది ఒక వస్తువు. దీనికి వాస్తవం ఏమిటో తెలుసా? మైకు తూర్పుముఖంగా ఉండాలి, పిచ్చి మాటలు చెప్పొద్దు. మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి. నేను ఇటు మాట్లాడుతుంటే తూర్పుముఖం అని మీరు ఇటు పెడితే ఎవరికి వినపడింది? మైకు తూర్పుముఖం ఏంటంటే అర్థం లేనమాట. మైకు ఏ ముఖంగా ఉండాలి? మాట్లాడేవాడి మూతికి ఎదురుగా ఉండాలి, అంతే. దానికి అదే వాస్తు. మంచినీళ్ళ గ్లాసు ఉంది, ఎక్కడ ఉండాలి? నా చేతికి అందుబాటులో ఉండాలి. అంతేగాని ఇటు పక్క ఉందనుకోండి, నేను అలా మీతో మాట్లాడుతూ చేయడతాను, అది కింద ఒలుగుతుంది, 2 దరిద్రాలు అవుతాయి అక్కడికి. అందుకని ఈ వస్తువు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. మిగిలిన ఏమైనా ఉంటే వెనకాల ఉండాలి, అంతే. వస్తువు వాస్తవం. ఆ వస్తువు ఎక్కడుంటే గాలి, వెలుతురు, ఆరోగ్యం బాగుంటాయో అలా ఉండేదే వాస్తు. తప్పితే వాస్తుకి దేవతలు లేరండి. నువ్వు ఇల్లు కట్టిన విధానాన్ని బట్టి దేవతలు మన అనుగ్రహించరండి. దేవతలకు మన అనుగ్రహిస్తూ కూర్చోవలసిన అవసరం లేదండి. వారికి చాలా పనులు ఉన్నాయండి. ఇక్కడో దేవత, అక్కడో దేవత, లేదా దేవత కోపం వస్తుంది, కాకపోతే పూజ చేయించి అద్దెత గాలి, వెలుతురు సరిగ్గా వాస్తులో మీరు గమనించండి. ఇటు పక్క కిటికీలు ఎప్పుడు సరిసంఖ్యలో ఉంటాయి. 10 కిటికీలు అంటాడు, 8 కిటికీలు అంటాడు, 9 కిటికీలు, 7 కిటికీలు ఉండవమ్మా. ద్వారబంధాలు కూడా అంతే, 6 ద్వారాలు, 8 ద్వారాలు, 7 ద్వారాలు ఉండవమ్మా. ఎందుకో తెలుసా? ఇటువైపు కిటికీ పెట్టారు, ఇటువైపు తలుపు పెట్టాలి. ఇటువైపు తలుపు పెట్టారు, ఇటువైపు కిటికీ పెట్టాలి. ఎందుకు? అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళాలి. గాలి ఎప్పుడు అలా వస్తూ వెడుతూ ఉంటే మధ్యలో ఉన్న మనకి తగిలి వెళ్ళిపోవాలి. గాలి నిల ఉండకూడదు. నిల ఉంటే కార్బన్ డైఆక్సైడ్, ప్రవహిస్తే ఆక్సిజన్. ఈ మాత్రం అర్థమైతే వాస్తు అర్థమైంది. గాలి ప్రయాణిస్తుంటే ప్రాణవాయువు, నిల ఉంటే కార్బన్ డైఆక్సైడ్. అందుకని కిటికీలోంచి వచ్చిన గాలి తలుపులోంచి వెళ్ళిపోవాలి, తలుపులోంచి వచ్చిన గాలి కిటికీలోంచి వెళ్ళిపోవాలి. అందుకని ద్వారాలు ఎప్పుడూ సరిసంఖ్యలో ఉంటాయి. అంతేగాని 7 ద్వారాలు పెట్టావంటే కోడల కాపురం చెడిపోయినట్టే. 7కి కోడలకి సంబంధం ఏంటండి? ఆవిడ కాపురం మీద ఆవిడ అడుగు పెట్టినప్పుడే చెడిపోయింది, మళ్ళీ దీనికి ఎందుకు కూడకూడదు? అబ్బాయి బుద్ధి మంచిది కావాలని ఒక్కడే చెప్పరండి. ఇది కాదు వాస్తు. ఈశాన్యంలో వాస్తవం ఎందుకు బరువులు పెట్టద్దు అంటారు సరిగ్గా ఈ పద్యం అందుకే రాశాను. మన మోహాలు, మన బంధాలు తెంచుకోవాలి, తగ్గించుకోవాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటుతున్న కొద్దీ కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుడిని మీ పనులు మీరు చేసుకోండి. అవసరమైతే నన్ను సంప్రదించండి. నేను వేదాంతం నేర్చుకోవాలి, నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందాలి, నా మోక్ష మార్గంలో నేను వెళ్ళాలి, మళ్ళీ ఈ జన్మలో పుట్టడానికి వీల్లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. శంకరాచార్య చెప్పిన మాట. ఈ దరిద్రం మళ్ళీ వద్దు. మానవ జన్మ అయినా సరే పూర్తిగా భగవంతుడిలో లీనం అయిపోవాలి అంటే నాయన నాకు ఈ బంధాలు తగ్గాలి, మీరు చేసుకోండి అని ఈశ్వరారాధనలో ఉన్న వాళ్ళందరూ బరువులు తగ్గించుకోవాలి. కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టద్దని చెప్పారు. భౌతికంగా చెప్పారు, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి. అదే నిత్య జీవితంలో వేదాంతం.